వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అని ప్రతిపక్షాలు అంటున్నా, లేదు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ నేను అని ఆయన చెప్తా ఉంటారు. రఘురాముడితో రావణుడు. అని ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ కనపడుతుంది, నియోజకవర్గంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం కనిపిస్తుంది కదా అని నేను వీడియో చేస్తే, అదేంటది ఎలా చేస్తారు, ఆయన చర్చెస్ని కూలగొడుతున్నారు, హీఈస్ అగేన్స్ట్ క్రిస్టియన్స్, అట్ ద సేమ్ టైమ్ హీఈస్ అగేన్స్ట్ దళిత్స్, అక్కడ పేదవాళ్ళు ఇల్లు కూలగొట్టారు అని చెప్పని డైరెక్ట్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు, కాల్ చేసి కామెంట్స్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు. దీనికి మీ సమాధానం? ఆల్టర్నేటివ్ ప్లాట్ ఇచ్చారా? 100%. ఇది పంట కాలువ మీద బ్రిడ్జ్ లాగా వేసేసి పంట కాలువ మీద వేసేసారు. ఆ హౌసెస్లో దళితులే కాదు, బీసీలు ఉన్నారు, ఇతర కమ్యూనిటీస్ ఉన్నారు, రాజులు కూడా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆయన, రాజకీయాల్లో ఉన్న మీరు, పర్సనల్ రైవలరీ, అసలు మీ ఇద్దరికి ఈ కస్టోడియల్ టార్చర్ అనే విషయంలో వచ్చిన రిఫ్ట్ గురించి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. 2 నెలలుగా అతను అసలు ఏమీ మాట్లాడతలేదు, నేను ఏదన్నా మాట్లాడాలంటే అతనికి భయం అన్నాడు. భయం అన్న బొక్క, నాకు లేనిదే భయం. అతి దారుణంగా హింసించారు, కాళ్ళు కట్టి అతి దారుణంగా. ఈ సునీల్ నాయక్ అన్నాడు కాళ్ళు కట్టి అతి దారుణంగా కాళ్ళ మీద కర్రతో, రబ్బర్ బెల్ట్తో ఒక రౌండ్ కొడతాం, చుట్టూ తిప్పటం, మళ్ళీ బోర్లా పడుకోబెడతాం. బెయిల్ రద్దు చేయమంటావరా లంజా అని రకరకాల బూతులతో నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, అని చెప్పి ఎగిలిన వాళ్ళు నవ్వటం. నేను సునీల్ కుమార్ గారిని అడిగాను, ఎందుకు రఘురామకృష్ణరాజు గారి కుటుంబం గురించి మాట్లాడారు, ఈజ్ ఇట్ రైట్, మీరు ఇంత పొజిషన్లో ఉన్నారు కదా అని అడిగితే ఆయన ఒక మాట అన్నారు, రఘురామకృష్ణరాజు గారు నా తల్లి గురించి మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని అన్నారు. సోదంతా అరే అందరికీ తెలిసిందే కదా. మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకో, ఏం పర్లేదు, మళ్ళీ చెప్తాను, ఏమనుకో. వై ఈజ్ టార్గెటింగ్ సునీల్ కుమార్ గారు, హూ ఈజ్ జస్ట్ అ వెపన్ బట్ నాట్ హూ పుల్ ద ట్రిగర్? చిన్న సునీల్ కంప్లైంట్ జనరేట్ చేస్తే పెద్ద సునీల్ చూడమ్మా అన్నాడు. ఒక 6 నెలల్లో, సంవత్సరం కోట్లన్నీ తిరిగాడు ఒకడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడేవాడు ఒకడు, బోర్రగడ్డ అనిల్ అని. చచ్చా, మిమ్మల్ని లిఫ్ట్ చేసిన కేసులో విట్నెస్ బోర్గడ్డ అనిలా? గూగుల్ టేక్అవుట్స్ ఉన్నాయని చెప్పని అన్నారు, ఎందుకు సబ్మిట్ చేయాలి కోర్టులో మీరు? చరిత్ర చెరిపెడితే చెరిగిపోదు, సింపెడితే చెరిగిపోదు. ఎవడెవడితో ఏం మాట్లాడాడు, అతను ఏం చేశాడు, ఎలా వచ్చాడు. సార్ వేర్ ఆన్ రికార్డ్ అంటారు. ఐ నో దట్ వేర్ ఆన్ రికార్డ్. నేనేం గాంధీలాగా ఈ చంపమే కొడతాను, ఈ చంపమే కొట్టించుకునే టైం కాదు, ఒళ్ళంతా మొదలు కొడతాను. సునీల్ కుమార్ నాయక్ అయినా, ఈ సునీల్ కుమార్ అయినా ఇవాళ కాకపోతే రేపైనా అరెస్ట్ అనేది ఖాయం. అంటే